నమస్తే సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు, అలాగే కన్వ మహర్షి పిరమిడ్ తో ఉన్న మీకు అనుబంధం, అలాగే ఈ పిరమిడ్ గురించి మీ మాటల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిమ్మా నాగసతీష్ వర్మ. నేను ధ్యానంలోకి 2012లోని రమణ అనే ఒక వ్యక్తి ద్వారా నేను ఈ ధ్యానంలోకి ఎంటర్ అవడం జరిగిందండి. ధ్యానం చేసినప్పుడు నేను ఈ ధ్యానంలోకి 2012లో రావడం జరిగిందండి. ఈ ఈ ధ్యానం అనేది నాకు చేసినప్పుడు చాలా సంతోషకరంగానే, చాలా ఆరోగ్యంగానే ఉంటానండి. నేను ఎక్కువ అనారోగ్యానికి ఎప్పుడూ కూడా దారి తీయలేదండి నేను. ఎందుకంటే నేను ఏ విషయాన్ని అయినా సరే సింపుల్గా తీసుకుంటానండి. ఈ ధ్యానంలోకి వచ్చాక నాలో ఉన్న ఒక కోపాన్ని పక్కన పెట్టడం జరిగింది. నాకు ఈ ధ్యానంతో దగ్గర దగ్గర ఒక 12-13 సంవత్సరాలతో ఈ బంధం కొనసాగుతుందండి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇంత మంచి కన్వ మహర్షి పిరమిడ్ ద్వారా నేను ఇక్కడ ధ్యానం నేర్చుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచురల్ మెడిటేషన్ ఛానల్కి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఓకే అండి. మరి ఇంట్లో చేస్తున్న ధ్యానానికి, పిరమిడ్కి వెళ్ళి చేస్తున్న ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? నా విషయంలో అయితే ఇంట్లో చేసిన ధ్యానానికి పిరమిడ్లో చేసిన ధ్యానానికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో చేసిన ధ్యానం కంటే పిరమిడ్లో చేసిన ధ్యానం కొన్ని వందల రెట్ల శక్తిని ఇస్తుందండి. కాకపోతే ఇంటికాడ చేసిన ధ్యానానికంటే ఇంటికాడ చేసిన ధ్యానం మీద దృష్టి అనేది కొంచెం లోపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండటం వల్ల నా దృష్టిలో కొంచెం ప్రాణశక్తి అనేది ఎక్కువ ఉంటుందండి. వెరీ గుడ్ అండి. మరి ఇప్పుడు రోజుకి మీరు ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు? నేను ఇంతకు ముందు అయితే ఎక్కువసేపు చేసేవాడిని అండి. ఇప్పుడు నాకు సమయం దొరక ఒక గంటన్నర అలా కూర్చొని లేచిపోవడం జరుగుతుందండి. ఓకే. మీరు మరి భక్తి మార్గంలో కూడా ఉన్నారా, ఓన్లీ ధ్యాన మార్గంలో ఉన్నారా? నేను భక్తి మార్గంలోని, ధ్యాన మార్గంలో కూడా రెండాటిలో కూడా ఉంటానండి. ఓకే. మరి భక్తి మార్గానికి అంటే ఆధ్యాత్మిక జీవితానికి, ప్రాపంచిక జీవితానికి ఉన్న వ్యత్యాసం గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రాపంచిక జీవితం అంటే మామూలుగా నేను దైవభక్తిని ఎక్కువ నమ్ముతానండి నేను. అందుకోసం నాకు అనుభవాలు అనేవి దీని మీద పెద్ద నేను అంతగా నేను చెప్పలేనండి. ఓకే ఓకే. అంటే మరి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, యువతరం ఉన్నారు, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా, శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి సార్. నేను ఫస్ట్లోని శాకాహారిగా మారటానికి నేను కష్టపడ్డానండి. నేను నా అనుభవం ఒకటి చెప్తానండి. నేను చాలాసార్లు చుట్టాల ఇంటికి వెళ్తే నన్ను వీడు మాంసాహారం స్వీకరించడరా, వీడిని దేనికి పిలవద్దురా అని చాలామంది నన్ను అనడం జరిగిందండి. కానీ నేను వాళ్ళ పిలవకపోవడం కంటే ముందే నేను వెళ్ళేవాడిని కాదండి. వెళ్ళకపోయేసరికి నా తల్లిదండ్రులు అలా ఉండకూడదు బాబు, వెళ్ళు అంటే అవి వెళ్ళేవాడిని. వెళ్ళి కూర్చుంటే వాళ్ళంతా ఒక పక్కన ఆహారాన్ని తీసుకున్నప్పుడు నేను నాకొక్కళ్ళకే పక్కన పెట్టినప్పుడు నేను రాజభోగాలు అనుభవించినట్టు ఫీల్ అయ్యేవాడిని అండి. ఏదైనా రక్త మాంసాలు అనేది చాలా తప్పు అని నేను తెలుసుకున్నాను. నాకు తెలిసినంత వరకు యువతకి చెప్తాను. చెప్పడం నా బాధ్యత కాబట్టి చేయకపోవడం వాళ్ళ దురదృష్టం అండి. ఓకే అండి. సార్ మరి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా తినకూడదని చెప్పి మన ధ్యానులు అంటున్నారు కదా, దాని మీద మీరేమైనా చెప్పదలుచుకున్నారు? ఎల్లుల్లిపాయ వల్ల వచ్చే దీని గురించి అయితే నాకు అంత అనుభవం లేదు సార్. నాకు దీని గురించి ఒకటి మష్రూమ్స్ ఒకటి, దీని గురించి నాకు అంత తెలియదండి. అయినా తక్కువ తీసుకుంటాను నేనైతే. నేను ఆహారం తీసుకునేదే ఒక పూట. అందుకు నాకు ఈ రెండు వాటి మీద నాకు అంత ఒపీనియన్ లేదు సార్ నాకు. మరి శాకాహార ర్యాలీకి వెళ్తుంటారా? ఆ శాకాహార ర్యాలీకి వెళ్తానండి. అక్కడ ఎప్పుడైనా మన రమణ కానీ, చౌదరి గారు కానీ ఎప్పుడైనా నాకు క్లాసులు పెట్టినప్పుడు ప్రతిసారి కాల్ వస్తుందండి. నేను ఒక్కసారి కొన్ని కార్యక్రమాల వల్ల వెళ్ళకపోయినా సరే ఒక్కొక్కసారి నేను వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటాను సార్. నేను శాకాహార ర్యాలీలకి అంటే నేను మహా పిరమిడ్ ఉందండి మన పేరవరంలో, ఆ పిరమిడ్ ర్యాలీకి ఒకటి, ఇంకోటి యానం ఒకటి, ఇంకా రమణ నాకు నేర్పిన గురువు అయినటువంటి రమణ కూడా అమలాపురం కొన్ని పిరమిడ్లకి వెళ్ళడం కూడా జరిగిందండి. మరి అప్పుడు శాకాహార ర్యాలీలో ఏమైనా అనుభవాలు వచ్చినాయి అంటే మీతో పాటు జీవులు మమైక్యమై మీతో తిరగడం అలాంటివి ఏం జరిగింది? అలాంటివి ఏం జరగలేదండి. ఏమి రాలేదండి. ఓకే సార్.
మరి ఇంట్లో మామూలుగా మనకి ఏదైనా చిన్న పని చెప్తేనే బతకంతో చెయ్యం కదా, అంతంత దూరాలు సాకార ర్యాలీ ఎలా చేయగలిగారు? నా తల్లిదండ్రులు నేను ఎప్పుడో పుణ్యం చేసుకున్నానండి. నేను ఎప్పుడైనా సరే నేను ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు నేను వెళ్తున్నాను అనేటప్పటికి నన్ను ఎప్పుడు కూడా శివపార్వతుల్లాగా నన్ను ఎప్పుడు కూడా వెళ్ళొద్దని ఎప్పుడు కూడా అనలేదండి వాళ్ళు. నా కూడా ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళానంటే నా కూడా దాని బలమైన కారణం, దాని వెనకాల ఎంతో బలమైన వ్యక్తి ఉంటాడని వాళ్ళకి నమ్మకం అండి. ఆ నమ్మకంతో నన్ను దేనికైనా సరే వెళ్తున్నానని చెప్తే వెళ్ళు బాబు అని చెప్పేవారు, కానీ ఎప్పుడు వద్దని కూడా నా తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పలేదండి నాకు. ఓకే. మరి ఇప్పుడు నో మెడిసిన్ నో డాక్టర్ అనేసి అంటున్నారు కదా మెడిటేషన్ వల్ల, దీన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు, అది ఎంతవరకు ఆచరించుకుంటారు జనాల్ని? నో మెడిసిన్ నో డాక్టర్ అనేది కూడా నమ్మాలండి, మనం నమ్మి తీరాలండి. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాడో మానవుడు అప్పుడే మనకి ఏ వ్యాధి దరి చేరదండి. ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నో వ్యాధులకి ఈ మన ప్రకృతి నుంచి వచ్చే ఆయుర్వేదం నుంచి మనం ఎన్నో మందులు కలుపుకున్నామండి. ఈరోజు ట్యాబ్లెట్ల ప్రపంచం అయిపోయిందండి. అందుకు దీన్ని బట్టి మనకి నో మెడిసిన్ నో డాక్టర్ అనే దాని గురించి ధ్యానం కూడా దీంట్లో ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి. ఓకే, వెరీ గుడ్ సార్. మరి ఇప్పుడు చాలా మందికి అంటే యువతరం ఉంది కానీ లేకపోతే చిన్నపిల్లలు అవ్వచ్చు, వాళ్ళకి మెడిటేషన్ అనేది ఎంతవరకు అవసరం అంటారు మీ మాటల్లో తెలియజేయండి. నా మాటల్లో చిన్నపిల్లలకి పెద్దలకంటే అవసరం అండి, ఖచ్చితంగా అవసరం అండి. అవసరం లేకుండా ఏది ఉండదండి. కానీ ధ్యానం అనేది మానవ జీవితంలో ఒక భాగం, రోజు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే ఒక భాగం అండి. మనిషికి అవయవాల్లో ఎలాగో ఈ ధ్యానం అనేది కూడా ఒక ఒక అవయవం అండి నన్ను అడిగితే. వెరీ గుడ్ సార్. అలాగే మరి ఇప్పుడు వన్ డే క్లాస్కి ఎక్కడైనా జరుగుతూ వెళ్తుంటారు, మామూలుగా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటారు? వెళ్తాను సార్, నాకు సమయం ఉన్నప్పుడు వెళ్తాను సార్. నాకు మనసు బాగోలేనప్పుడు నేను ఒంటరిగా వెళ్ళటానికి ఎక్కువ, మీకు ముఖ్య సందేశం ఏంటంటే నాకు ఎక్కువ మనశ్శాంతి లేనప్పుడు ఒక పక్కకి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాలు కానీ ఓ 20 మినిట్స్ కానీ నేను ధ్యానంలో కూర్చుంటానండి నా మనసు బాగోలేనప్పుడు. అదైనా సరే నా సరౌండింగ్లో ఎవరు ఉండకూడదండి, ఉండలేని చోటకి మాత్రమే వెళ్ళి చేస్తానండి నేను. అదండి నా సీక్రెట్. ఓకే. పౌర్ణమికి అమావాస్యకి ధ్యానం చేస్తుంటారా? పౌర్ణమికి అమావాస్యకి ధ్యానం అంటే నేను ఎప్పుడైనా క్లాస్ పెట్టినప్పుడు అటెండ్ అవుతానండి, లేకపోతే లేదండి. రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమైనా తెలుసా? నాకు ఎప్పుడు కూడా రెండిట్లకి పెద్ద వ్యత్యాసం అనేది ఏమీ తెలియలేదండి నాకు. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు పంచుకున్నందుకు మన నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలండి. మరొకసారి ఈ ఛానల్కి మరొకసారి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నానండి.